ఔరా ఏమి యాదవుల వైభవము! ఆలుమందలతో అలసి సొలసిన నిద్రయ. ఇది కపట నిద్రయ లేక పగటి నిద్రయ? ఏది ఏమైననేమి యాచనకై వచ్చిన వాణిని వేచి ఉండక తప్పదు కదా. నేను ఇతడ కూర్చుండెదా? చిచి! నవకండ భూమండలాధిప మకుట తట గడ్డిత నిత్య నిరాజిత పంఖేరుండనై నూరుగురు సహోదరుల గగ్రదుండనై మానధనుండనై అభిమానధనుండనై రాధేయునకు మిత్రుండైన ఈ సుయోధన సార్వభౌముడు ఈతని పాదముల చెంత కూర్చుండుటయ అసంభవం. అదుగో ఆ శిరసు భాగమున కనిపిస్తున్న ఆసనమే మాకును సముచితాసనము. నేను అచట వై కూర్చుండెదా? ఏనిటకే గుదెంచు పని ఏర్పడా సర్వము గుర్తెరింగి రాగా ఇతడోపు కృష్ణునకు కవ్వడికి ఏక శరీరమంధురు దానవ వైరి వీనియడ తానవమానము చూపుటెట్లు నాపై నెనరునుటెట్లు కడు బంధుగుడు ఈతని కాతాడెమ్మియున్. బావా, కడు బంధుగుడు ఈతని కాతాడెమ్మియున్. ఆ ఆ మా పేరు పాలగిరి శివరామరెడ్డి. మా తల్లిదండ్రులు పాలగిరి సుబ్బారెడ్డి, పాలగిరి నారాయణమ్మ దంపతులుగా 8వ వానిగా జన్మించడం జరిగింది. పుట్టడం గోపవరం గ్రామంలో, పెరగడం అంతా మహానంది పుణ్యక్షేత్రంలో. బ్రాహ్మణుల దగ్గర వారు చేసే మంత్రోచ్చరణ కార్యక్రమాలు ఎక్కువగా వినేవాడిని దైవికంగా. అటు తర్వాత అనుకోకుండా గూడూరు సావిత్రి డివి సుబ్బారావు గారు నంద్యాలలో ఎస్పీజే స్కూల్లో నాటకం పెట్టింటే 6 ఏళ్ల వయసులోనే లోహితాసునికి ఆడడం జరిగింది. ఆ లోహితాసునికి ఆడిన తర్వాత 16 పోర్షన్లు ఆడడం జరిగింది. నకులుడు, సహదేవుడు, భీష్ముడు, ద్రోణుడు, కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, పడగసీను అర్జునునిగా నాటకాలు ఆడడం జరిగింది. దగ్గర ఇప్పటికీ అన్ని కార్యక్రమాలు కలిపి 10,000కు పైనే ఉన్నాయి తప్ప కిందికి లేవు. అందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సన్మానాలు 15,000 సన్మానాలు జరిగింటాయి. చిన్నప్పటి నుంచి సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి దేవాలయంలో, ప్రతి భజన కార్యక్రమంలో, ప్రతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో, ప్రతి రాజకీయ కార్యక్రమాల్లో కూడా సన్మానాలు జరగడం జరిగింది. అందులో ఎన్టీఆర్ జాతీయ పురస్కార అవార్డు హైదరాబాద్ బాగులింగంపల్లిలో తీసుకోవడం జరిగింది పిచ్చల సుందరయ్య గారి యొక్క కార్యక్రమంలో. అదేవిధంగా వాస్తుపరంగా, జ్యోతిష్యపరంగా కంకణం కూడా కరీంనగర్ ఫిలిం నగర్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భారతీ విశ్వభూషణ్ అవార్డు రవీంద్ర భారతిలో కూడా పౌరాణిక నాటక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మేము ఇంత దూరం పరిగెత్తడానికి కారణం ఏంటంటే మాకు ప్రేక్షకులు ఆనందంగా చూడడం వల్లనే మేము ఈ నాటక రంగంలో కానీ, ఈ వ్యాఖ్యాన కార్యక్రమంలో కానీ, మేము చేసే ప్రసంగాల్లో కానీ ఎక్కువ భాగం ప్రోత్సాహం ఇచ్చేది మాకు ప్రజలే. అందుకబట్టి ప్రతి వ్యక్తి మాకు అవసరమే, ప్రతి విషయం మాకు అవసరమే. అందులో ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా డైరెక్టుగా ట్యూన్ చేసి పాటలు పాడడం అనేది భగవంతుడు ఇచ్చిన వరము. ఎవడు రాసిన పాట వాళ్ళు పాడలేరు, కానీ మేము రాసి పాడుతున్నామంటే ఇది నిజంగా సాక్షాత్ పూర్వజన్మ సుకృతి ఫలమని తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమాన్ని మీ ముందుంచుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.